అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి, ఏం ఎండలు కొడుతున్నాయి. రోడ్డు మీద గుడ్డు పడితే ఆమ్లెట్ అయ్యేటట్టే ఉన్నది. అబ్బా ఏం ఎండలు ఇవి. ఇక ఆఫీస్కి వద్దామంటేనైతే నాకైతే మస్తు పరిశాన్ అయింది. ఇంత నీళ్ళ బాటలు పట్టుకొని వచ్చిన. మీరు కూడా జర జాగ్రత్తగా ఉండుర్రి. ఈ ఎండలు పోతే పరిశాన్ అవుతారు. ఊర్ల పైన ఇట్లా మానుకోర్రి. ఇక గీ ముచ్చడికి ఇట్లా ఉంటే ముందుగా ఏంటి ఎరికే కదా హెడ్లైన్స్. చూడాలి రైతన్న సంబరం, పంట చేతికొచ్చినందుకే గీ తీర్ల ఆనందం. ఫ్రీ బిర్యానీ అని ఎగబడ్డ జనం, ఇంతమందిని చూసి హోటల్లో అయ్యిర్రు ఆగం. గుంతల ఇరికిన అంబులెన్స్, ద పేషెంట్ అనుకుంటుండొచ్చును లేదా ఇంకో ఛాన్స్. గిట్లనే తయారు చేస్తారంట బుల్లెట్ రైలు. ఈ ఫోటో అవుతుంది మళ్ళా వైరల్. అల్లం పిరి, నూనె పిరి, కారం పిరి, పసుపు పిరి, చికెన్ పిరి, మటన్ పిరి. అమ్మో 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 గినిగన పిరినా? ఏడా జల్దీ చెప్పు. అందరికంటే ముందుగాల పోయి లైన్ కడతామని అంటారా ఏంది? జరా ఆగుర్రి. గవన్నీ ఇప్పుడు పిరి లేవు గాని మన లెక్కనే ఒక దాన పిరి అంటే ఎట్లా లైన్ కట్టిరో చూడుర్రి. అగో చూసిరు కదా హోటల్ ముంగల శీతం మంది అంటే శీతం మంది నిలబడలేరు. మరి ఆయనతో హీరోనో హీరోయిన్ హోటల్ ఓపెనింగ్కి వచ్చింది అనుకోగలరు. కాదు ఈ హోటల్లో పిరి బిర్యానీ అని చెప్పి ప్రకటించారు. ఇక ఇంకేమున్నది, పిరి బిర్యానీ అని చెప్పి మొత్తం మీద అయితే వందలాది మందికి ఇట్లా లైన్లు కట్టిరు మళ్ళా హోటల్కి. చూసిరు కదా గింతమంది వచ్చుడుతోనే మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో మస్తు గిరికలు తిరుగుతున్నది. పుణ్యానికి వచ్చిందంటే చాలు మనోళ్ళు పినాయిల్ అయినా ఇడవరు అని చెప్పి ఇక అటెనక లోపల గట్టిగానే అయ్యింది లొల్లి గిట్లా. చూడండి మీకు స్క్రీన్ షాట్ కూడా కనిపిస్తాను. జీ అని షేడ్ కనిపిస్తుంది కానీ వీళ్ళు దాన్ని జే చేసి జనాలందరినీ పిచ్చోలు చేస్తున్నారు. చూసిరు కదా అసలుది నకిలీ అని చెప్పి లొల్లి కాబట్టి ఇక మరి మనోళ్ళకు అసలు నకిలీ అనేది ఏం లేదు. పిరి బిర్యానీ ఇస్తున్నారా లేదా అనేదే లెక్క. చూడండి మీకు స్క్రీన్ షాట్ కూడా కనిపిస్తాను. జీ అని షేడ్ కనిపిస్తుంది కానీ వీళ్ళు దాన్ని జే చేసి జనాలందరినీ పిచ్చోలు చేస్తున్నారు. ఒక్క దినం కూడా బ్యాకర్ లేకుండా 100-150 కూలి కోసం దినాం కష్టం చేసిన ఏడాదికి ₹1 అంటూ ₹1 కూడా జమ అయితలేవు. ఇక ఇంకా మీదికెళ్ళి అప్పు చేసుడే అవుతుంది. గిట్లా మనకే కాదు నెల నెల జీతంకు పనిచేసే అందరి పరిస్థితి గిట్లనే ఉన్నది. కానీ ఒకసారుకు జీతం వచ్చేదేమో గింత, ఒకసారు సంపాదించేదేమో గింత. ఒకసారు ఇంట్లో పైకం చూసి ఏసీ బోలే పరిశాన్ అయ్యారు మళ్ళా. ఊరి కొడుకు చూసినారుల్లా ఆగాగో చూడుండ్రి బంగారం షాపులు ఉన్న సొత్తు మొత్తం ఈ సారోళ్ళ ఇంట్లోనే ఉన్నట్టున్నది కదా. ఇక అక్కలకు నెక్లెస్, అన్నలకు పెట్టుకోనికే ఉంగురాలు, ఇక బయట తిరగనికే పెద్ద పెద్ద కార్లు, జేబులో పెట్టుకోనికే నోట్ల కట్టలు. ఎంత పైకం కావాలంటే గంత పైకం. మళ్ళా ఇది ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము అనుకోగలరు. కాదు అంత దోసుకున్న సొమ్మే. మళ్ళా ఇక జీతం కంటే ఎక్కువ పైసలు సంపాదించిండు అని చెప్పి సికింద్రాబాద్లో HMW SSBలా ఇక డివిజన్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న కుమార్ సార్ ఇంట్లో సోదాలు చేసిర్రు.
ఇక సోదాలు చేస్తే ఇంకేమున్నది, ఏసీ బోల్లే పరిశాన్ అయ్యిర్రు. మరి గాలెక్కన బయట పడ్డది. ఇక గింతే కాదు, బయట 3 ఎకరాల భూమి, పట్నంలో 9 ప్లాట్లు, దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయల ఆస్తి. ఇక గింతగానం ఏడికెళ్ళి వచ్చింది, ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే ఏసీ బోళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక ఇప్పటికైతే గిట్లున్నది ముచ్చట. ఇక ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మన బాపు నెంబర్ యాదికి లేకున్నా, అన్న నెంబర్ యాదికి లేకున్నా, అక్క నెంబర్ యాది లేకున్నా, ఇక మన ఇంటి పెన్మిటి నెంబర్ యాదికి లేకున్నా, అందరికీ పోలీసుల నెంబరు, అంబులెన్స్ నెంబరు పక్క యాదికి ఉంటుంది. గిట్లా ప్రమాదం అయితే గట్ల ఎంబడి ఫోన్ కొట్టొచ్చని. అయితే మన లెక్కనే ఒక తాన అంబులెన్స్కు ఫోన్ కొట్టిండ్రంట. మరి అటన్కి ఏమైందో చూద్దాం పాండి. పట్టురపట్టు ఐలస అన్నగాని గా బురదలకెళ్ళి గీ అంబులెన్స్ బయటకు వచ్చేటట్టే లేదు కదా పరిస్థితి. మళ్ళా పాపం గా అంబులెన్సులు ఉన్నోళ్ళు ఎంత బాధపడుతున్నారో. అరే గిదెక్కడి రోడ్డు, గిదెక్కడి కథ, ఇక గిట్లనే పానం పోతుంది అని చెప్పి. చూసిరు కదా, మొత్తం మీద అయితే గట్లున్నది మళ్ళా పరిస్థితి. మరి గింతకి గిది ఏడయ్యిందంటే ఒరిస్సా రాష్ట్రంలో కోరాపుట్ అనే జిల్లాలో అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, గడ రోడ్ల పరిస్థితి ఎట్లున్నదో అని చెప్పి. ఇక ఒడిశా రాష్ట్రంలో అంబులెన్స్ కథ గుంతల రోడ్ల కథ గట్లుంటే ఇక మనతన చూడండి, పట్టు ఐలస అన్నట్టు మొత్తం మీద అయితే అంబులెన్స్ను దొబ్బవచ్చే. అగో చూసిరు కదా, పట్టు ఐలాస అన్నదాకా అంబులెన్స్ అయితే షురుగానే లేదు. మరి గింతకి గిదేడయ్యిందంటే కరీంనగర్ జిల్లాలో అయ్యింది. ఇక్కడ సర్కారు దవాఖాన్లా ఎంత షురువు చేసినా అంబులెన్స్ షురువే కాలేదు. ఇక వీళ్ళు దొబ్బితే ఆఖరికి షురువు అయ్యింది. ఇక గిట్లుంటే ఎట్లా సారు అని చెప్పి మొత్తం మీద అయితే చాలా మంది మస్తు గరం అవుతున్నారు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఎన్నో ఇళ్ళ సంది మీరు కబ్జా చేసిర్రు, మా జాగ మాకు ఇస్తారా లేకుంటే సస్తారా అని ఒక దేశపోలు ఇంకో దేశపోలను బెదిరియంగా చూసినాం. వినకపోతే 2 దేశాల నడుమ పెద్ద యుద్ధంగా చూసినాం. అయితే ఇప్పుడు ముచ్చట ఏందంటే, గిన్ని దినాలు బయటి దేశాల యుద్ధం అయితే ఇప్పుడు మన దేశంలో 2 రాష్ట్రాల నడుమ బార్డర్ దగ్గర యుద్ధం అవుతుంది. మరిగా యుద్ధం ఎందుకోసం అంటే, మొన్నటిదాకా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధము ఎట్లయితే టక్కబ్బర్ నడిచిందో ఇప్పుడు కర్ణాటక తెలంగాణ బార్డర్లో కూడా గట్లనే యుద్ధం నడుస్తున్నది. మళ్ళా కర్ణాటక చెత్తను తీసుకొచ్చి తెలంగాణ బార్డర్లు వేస్తున్నారు. ఇక తెలంగాణ బార్డర్లో ఉన్న ఊరోళ్ళకు చాలా వాసన వస్తున్నది, ఇక రోగాలు వస్తున్నాయి. ఈ చెత్త తీసేయాలని చెప్పి లడాయి చేస్తున్నారు. ఇక మొత్తం మీద బీదర్ పోలీసులకు చెప్తే ఇక పోలీసులు కూడా బెదిరిస్తున్నారట. ఇక మనోళ్ళ బాధ ఏందంటే గాడికి వెళ్ళి డంపింగ్ యార్డు తీసేయాలని చెప్పి.
చూసిరు కదా మొత్తం మీద అయితే చెత్త కుప్ప మంచిగానే ఉన్నది. ఇక చూడాలి మరి మనోళ్ళు కోరినట్టు గా డంపింగ్ యార్డు తీసేస్తారో తీసేయరు. అయితే జబర్దస్త్ డైలాగులు కొడుతున్నాడు. అవు మళ్ళా ఇలా కావాలిలా వేట నిషేధం ఉన్నందుకు మస్తకారుల అకౌంట్ల 20,000 రూపాయలు జమ చేసిండు. ఇక మీటింగ్లా సారు గీ లెక్కన డైలాగుల మీద డైలాగులు ఇడిచిండు. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. అగో ఇన్నరు కదా, తీరం మనదే, బోటు మనదే, వేట మనదే అని అనవచ్చే. ఇక మన తీరం మీద మనకే హక్కులు ఉంటాయి. పక్క రాష్ట్ర పోళ్ళు ఎట్లా వస్తారు, గాలు వచ్చినా మనం ఎట్లా రాణిస్తాం అని చెప్పి మొత్తం మీద అయితే ఖతర్నాక్ మద్దతు తెలుపబట్టే మస్తకారులకు. ఇప్పుడు సారు మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ తీరులో మద్దతు తెలిపినందుకు మొత్తం మీద అయితే మస్తకారులు మస్తు ఆనందపడుతున్నారు. మళ్ళా ప్రధాని మోడీ సారు ఏమంట పెట్రోల్ డీజిల్ ఆదా చెయ్యురని పిలిపిచ్చిండో లేదో, అందరూ లీడర్లు ఉన్న పని పక్కకు పెట్టి మెట్రోలా సైకిల్ మీద తిరుగుతున్నారు. తిరిగితే ఏం కాదు మంచిదే గాని హోటళ్ళ మీద ఫోటోలు గుంజుతున్నారు, వీడియోల మీద వీడియోలు తీస్తున్నారు, మళ్ళీ గది ఎక్స్లకు ఎక్కిస్తున్నారు. మరి గాలి వేసేది ఒక్క దినం మురిపమా అంటే ఇక మీరే చెప్పాలి. ప్రధాని మోడీ సారు పిలుపు పుణ్యమాని చెప్పి చిన్న లీడర్ల కాడికి వెళ్ళి పెద్ద లీడర్ల దాకా మొత్తం మీద అయితే పెట్రోల్ డీజిల్ ఆదా చేయాలని చెప్పి అందరూ బయలుదేరుతున్నారు. అయితే గాలు బయలుడు అంత ముద్దుగానే ఉన్నది కానీ ఒక్క దినంకే పెట్రోల్ డీజిల్ ఆదా చేసే పనికి రామ్ రామ్ పలుకుతున్నారు. మళ్ళా ఒక్క దినము ప్రధాని మోడీ సారు పిలుపు మేరకు మెట్రోల రోడ్ల మీద సైకిల్ మీద తిరిగినామా, మళ్ళా అటెనక కార్లలో బుర్రుమని పోయినామా అన్నట్టే నడుస్తున్నది. మళ్ళా ఇక మీదికెళ్ళి వీడియోలు తీసుడు, ఎక్స్లకు ఎక్కించుడు, జై మోడీ అనుడు, పెట్రోల్ డీజిల్ ఆదా చేయండ్రి అని పబ్లిక్ కు చెప్పుడు. గిట్లా ఒకరోజు పుణ్యమాని కాదు, దినం గట్లనే పాటిస్తే మంచిగా ఉంటది. ఇక గట్లనే మెట్రోలల్లా రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు ఇక వీడియోలు తీసి ఎక్స్లకు ఎక్కించుడు బంద్ చేస్తే మంచిగా ఉంటది అనుకుంటున్నారు చాలా మంది పబ్లిక్. ఇగో అమెరికాలా, చైనాలా, ఇక జపాన్లా, ఫ్రాన్స్లా, జర్మనీలా, ఇటలీలా ఈ దేశాలలో బుల్లెట్ రైలు బుల్లెట్ కంటే స్పీడ్లో తిరుగుతున్నది. ఇక మనతోన స్వతంత్రం వచ్చి గిన్ని దినాలైనా బుల్లెట్ రైలు తిరిగేది ఎప్పుడని చాలా మంది రందిపడ్డారు. అయితే ఇక తిప్పలు జల్దీనే తిరగబోతున్నది. ఫోన్లల్లా టీవీలల్లా మనము గిన్ని దినాలు బయటి దేశాలలో తిరిగే బుల్లెట్ రైలు చూసినాం కానీ ఇగో చూడుండ్రి, గిదే మన దేశంలో తిరగబోయే బుల్లెట్ రైలు.
చూసిరు కదా, చూస్తుంటే మస్తు సంబరం అనిపిస్తున్నదిలే. ఇక మొత్తం మీద ఈ బుల్లెట్ రైలును తయారు చేసినాక ముంబై గుజరాత్ రాష్ట్రం నడుమ తిప్పుతారు మళ్ళా. Mumbai, Ahmedabad, these two cities and the cities in between, large economies, Surat, Baroda, Anand, Vapi, Thane, these are large economies, large populations. They will all become one city, one economy, one region, because Mumbai to Ahmedabad will be 1 hour and 57 minutes. So which means if you are living in Surat or living in Baroda or living in Anand or living in Vapi or Thane, you can move to any of these places within your day's work, go to the city, work there and come back and have dinner with your children, with your family. That kind of change is happening. And the progress is so good. Each time the Japanese, they are supporting us in this project. Each time they come and see the project, they are like, come on, what's happening? గంటకు 300 కిలోమీటర్లతోని ఉరుకుడే ఉరుకుతుంది. ఇక మరి గింతకి ఈ బుల్లెట్ రైలు పట్టాలు ఎప్పుడు ఎక్కుతుందంటే 2027 ఆగస్టు 15 నాటికి మొత్తం మీద అయితే పట్టాలు ఎక్కబోతున్నది. ఇక దినము ఎప్పుడు వస్తుందా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు మళ్ళా. బ్యాట్ బాల్ ఆడేటోళ్లకు ప్రపంచ కప్ గెలిస్తే సంతోషం అవుతుంది. గట్లనే లీడర్లకు ఎమ్మెల్యే ఎంపీగా గెలిస్తే మస్తు సంతోషం అవుతుంది. గట్లనే చదువుకునే అన్నలకు సర్కార్ నౌకరు వచ్చినప్పుడు సంతోషం అవుతుంది. మరి రైతులకు పండించిన పంట చేతికొస్తే సంబరం అవుతుంది. గందుకే మరి రైతన్న గిట్లా పల్టీలు కొడుతున్నాడు. అగాగో చూసిర్రా, ఒక దిక్కు వరి పంట మిషన్ నడుస్తూనే ఉన్నది, ఇంకో దిక్కు రైతన్న మంచిగా సంబరపడుతున్నాడు. అగ్గో చిన్నపిల్లగాని లెక్కనే వరి కుప్పల మీద గంతులు వేయబట్టే కదా. మరి ఈ వయసులో కూడా తాత గీ లెక్కన జంపింగ్లు చేస్తున్నాడంటే నిజంగా చాలా గ్రేట్. మళ్ళా ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మీకోసం వైరల్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన మరి ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేర్రి. వెనుకటికి రాజీవ్ గాంధీని ఇందిరాగాంధీని పబ్లిక్ ఎట్లయితే మురుసుకుట పలకరిస్తుండేనో ఇప్పుడు రాహుల్ గాంధీ సార్ను కూడా గట్లనే పలకరిస్తున్నారు మళ్ళా. ఒక అవ్వ అయితే గిట్లా ఉరికితొచ్చి రాహుల్ గాంధీ సార్ను కలిసిపోయింది. అగో చూసిరు కదా, అవ్వ రాహుల్ గాంధీని చూసి మస్తు మురబబట్టే. ఇక సారు గుట్ట మంచిగానే మాట్లాడబట్టే. ఇక అటెనక యోగి చిన్న బుజ్జొచ్చి రాహుల్ గాంధీ సార్ను చూసి Nice to meet you. Thank you. What do you do? What do you do? Which standard are you? Now in 7th. And what are you planning to do afterwards? What are you planning to do when you become bigger? A doctor. Okay. What type of doctor? Are you excited about the ceremony? Excited. Yeah. Yeah? You're happy about it? My dream is to meet you, sir. Do you know my sister? Do you know my sister? This is my sister. Prerna, ma'am. Are you feeling hot? Yeah, have some water. Thank you. Wait. చూసిరు కదా, డైరెక్ట్ రాహుల్ గాంధీనే కలిసిన అని చెప్పి మస్తు మురబబట్టే. ఇక ఇప్పుడు ఈ 2 వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక చెయ్యి పార్టీ కార్యకర్తలు అయితే ఈ వీడియో చూసి మస్తు సంబరపడుతున్నారు. మా రాహుల్ గాంధీ సారు, మా రాహుల్ గాంధీ సారు అని చెప్పి.
చూసారు కదా ఎట్లున్నాయి మన జిగెల్ రాని ఆర్తలు. జిగెల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.